హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఆన్లైన్లో జస్ట్ అప్లై చేయాలి. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా డైరెక్ట్గా జాబ్ అనేది ఇస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, ఎటువంటి గేట్ స్కోర్ కూడా అవసరం లేదనమాట. 18 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. చాలా మంచి ఆపర్చునిటీ. ఏపీ తెలంగాణ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా మనము ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. మనకి 13th May నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 11th June వరకు ఈ యొక్క వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో అందరికీ కూడా ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు సెలక్షన్ వచ్చేసి కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయనమాట. ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. అండ్ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. జస్ట్ మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ వచ్చేసి ఎంత పే చేస్తారు, మనకి ఏమేమి అలవెన్సెస్ ఉంటాయి అన్నీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మనకు అసలు జాబ్ రోల్ ఏముంటుంది, వర్క్ ఏముంటుంది అంటే మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఆర్మీ నుంచి అయితే వచ్చింది. సో మనకి ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చింది. బట్ మనకి ఏంటంటే చక్కగా ఏసీ ఆఫీసులో కూర్చొని ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎక్కడో బయట తిరగడం అలా ఏమీ ఉండదు. సో మనకి లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలోనే మీకు లెవెల్ 10th ప్రకారం ఆఫీసర్ హోదాలో మీకు బేసిక్ పేనే 56,000 నుంచి 1,77,000 వరకు. ఇది మనకి జస్ట్ బేసిక్ పేనే ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు మిలిటరీ సర్వీస్ పే, ఇంకా మీకు ట్రైనింగ్కి సంబంధించి అలవెన్సెస్ కానీ, ఇంకా మీకు ఏమేమి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, ఇంకా మీకు టెక్నికల్ అలయన్స్ సంబంధించి ఇలా విధంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి జాబ్ అనమాట. అంటే మనకి ఈ జాబ్స్కి ఉన్నటువంటి బెనిఫిట్స్ అనేవి ఇంకా మనకి ఏ ఇతర గవర్నమెంట్ జాబ్స్కి అనేవి ఉండవన్నమాట. సో అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే సంవత్సరానికి 17 నుంచి 18 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అనేది పొందొచ్చు. అండ్ మనకి ఇది పర్మనెంట్ కమిషన్కి సంబంధించి జాబ్ అనమాట. అంటే మీరు దాదాపు 60 years వరకు కూడా ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మీకు ఇనీషియల్గా 12 months ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ 12 months ట్రైనింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇండియన్ మిలిటరీ అకాడమీలో మీకు కంప్లీట్గా వాళ్ళే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ స్టైఫండ్ రూపంలోనే 56,000కి పైగానే మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేస్తారో ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరినీ కూడా షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారనమాట. సో ఎవరైతే ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ యొక్క ఆఫీసర్ లెవెల్ వాళ్ళు ఏంటంటే మీ అప్లికేషన్స్ అన్నీ కూడా మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ యొక్క షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఫైనల్గా మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి క్లియర్ చేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మీకు ఇంటిమేట్ అనేది చేస్తారనమాట. మీకు పర్టికులర్గా ఏ లొకేషన్లో ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి సంబంధించి డేట్స్ ఏంటి అన్నీ కూడా మీకు ఈమెయిల్ ద్వారా అలాగే ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్ అనేది ఇస్తారు. సో మనకి మోస్ట్లీ వచ్చేసి ఒక ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకి ప్రయాగ్రాజ్, భోపాల్, బెంగళూరు మన తెలుగు వాళ్ళకైతే, ఇంకా జలంధర్ ఈ విధంగా మనకి ఇక్కడ
4 లొకేషన్స్ ఇచ్చారు. ఈ యొక్క 4 లొకేషన్స్లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ యొక్క ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి విభాగంలో మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో 12 మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు జాబ్లో అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఒక నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఎవరైతే బీఈ బీటెక్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని ఆ యొక్క డిసిప్లిన్స్ అనేవి ఇచ్చారు. సంబంధిత డిసిప్లిన్స్ మీకు క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి సివిల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ విభాగంలో వచ్చేసి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క విభాగాలు టోటల్గా వచ్చేసి అన్ని విభాగాలు కలుపుకుంటే 6 ఉన్నాయి. ఇంకా మనకి ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మనకి ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇంకా మనకి మెకానికల్ వాళ్ళకి సంబంధించి ప్రొడక్షన్కి సంబంధించి మిస్సెలేనియస్ ఇంజనీర్ స్ట్రీమ్స్. సో మనకి మిస్సెలేనియస్ ఇంజనీర్ స్ట్రీమ్స్లో చూడండి చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ టెక్నాలజీ అని, రిమోట్ సెన్సింగ్ అని, సో మనకి చాలా విభాగాలు అయితే ఇచ్చారు. టోటల్గా మనకి నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్టినెంట్ ర్యాంక్కి సంబంధించి మనకి టోటల్గా అయితే 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోకండి. మనకి దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది. జస్ట్ ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ వాళ్ళు మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ చేసేసి వదిలేసేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1 జనవరి 2027 వరకు మీకు మినిమం 20 నుంచి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవన్నమాట. ఇదే మనకి ఫైనల్ ఏజ్ అనమాట. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. మీరు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఒక వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా ఈ వీడియోని మీ బెస్టీస్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఒక వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు కూడా మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా సపరేట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వీకే. అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. మనకి ఇది టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్. సో TGTC 144 అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి పర్మనెంట్ కమిషన్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే బీఈ బీటెక్ పాస్ ఉండి మాకు మంచి డిఫెన్స్ సంస్థలో మంచి ఆఫీసర్ లెవెల్ జాబ్ కావాలనుకుంటే మాత్రం ఇదే మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో మీకు 17 నుంచి 18 lakhs per annum సాలరీ ప్యాకేజ్ అనేది కల్పిస్తున్నారు. పర్మనెంట్ కమిషన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్లు ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.